జోగి రమేష్ వాస్తవంగా కుట్రలోకి లాగబడ్డాడు. కల్తీ మద్యం అనేటటువంటిది ఒక కుట్ర కేసు. కుట్ర పూరితంగా పెట్టిన కేసు. దాంట్లోకి జోగి రమేష్ లాగబడ్డాడు. కల్తీ మద్యం జరిగిన మాట వాస్తవం. అమ్మిన మాట వాస్తవం. తయారు చేసిన మాట వాస్తవం. కానీ అసలు దోషుల్ని శిక్షించడం కంటే దీంట్లో రాజకీయం చేయడం ద్వారా అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా జోగిని లాక్కొచ్చారు. అదేమంటే జోగికి అతనికి సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి. బట్ ఆ లెక్కనైతే అతను తెలుగుదేశం పార్టీ ఏకంగా అభ్యర్థిగానే పోటీ చేశాడు. వాళ్ళ అనుచరులే మొత్తం బ్యాచ్. మరి అక్కడ సంబంధాలు ఉంటాయి, ఇక్కడ సంబంధాలు ఉంటాయా? స్నేహాలు ఉన్నదాన్ని కూడా ఒక వివాదం కిందకి తీసుకొచ్చి అదేదో ప్రభుత్వాన్ని కూల్చేసేటందుకోసం పన్నిన కుట్ర అన్నటువంటి ఒక దొంగ కేసును పెట్టుకొచ్చారు. తర్వాత అతనికి అండలేకుండా ఉండటానికి అతని పిఏని బెదిరేశారు. అతని సోదరుణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరిని నిన్న విజయవాడ అనుకున్నాం జైలుకి. విజయవాడ జైల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. లేదని ఇతన్ని తీసుకెళ్లి నెల్లూరు జైలుకి తరలించారు. తద్వారా అక్కడ ఒంటరిగా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఒకటి. రెండవది వచ్చేటప్పటికి మరొక వైపున వాళ్ళ భార్య మీద కేసు పెట్టారు. ఏది నిన్న ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ వాళ్ళ భార్య మీదన జోగి భార్యతో పాటుగా జోగికి సంబంధించిన మరికొంతమంది మీద కేసు పెట్టారు. ఓవరాల్గా జోగిని వేటాడుతున్నారు, వెంటాడుతున్నారు.